ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడే ఆ పార్టీ యొక్క ప్రభావం కానీ ఆ యొక్క ఓట్లు ఇది కానీ ఉంటుంది. సింగిల్ గా వామపక్షాలు పోటీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ తో కలిసి కదా ఐఎన్డీఏ కూటమిగా. అదే అంటున్నాండి, సింగిల్ గా పార్టీ వామపక్షాలు ఎప్పుడే పోటీ చేసినా కూడా వాటి ప్రభావం ఎక్కువగా ఉండేది కాదు. ఇప్పుడు ఏదైనా కూటమిగా ఏర్పడినా కూడాను ఏదైతే నియోజకవర్గాల వారీగా బలమైన పార్టీలు ఎదురుగా పోరాడుతున్నప్పుడు ఈ కూటమి ప్రభావం అంతగా ఉండదండి. ప్రజలు కూడా అంటే వాళ్ళలో ఎవరో ఒకళ్ళ ఓట్లు చేల్చరా వీళ్ళు కనీసం. నెక్ టు నెక్ ఫైట్ అక్కడేమో కూటమి ప్లస్ వైసీపీ అయినప్పుడు 5,000 ఓట్ల తేడాతో ఓడేటటువంటి అవవా అట్లాంటిది వీళ్ళ ప్రభావం ఉండదా? నేను పార్టీ కార్యకర్తల వరకు ఈ పార్టీకి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీకి ఓటేసే పరిస్థితి ఉండకపోవచ్చునేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్ టు నెక్ ఉన్నప్పుడు ఫైట్ ఉన్నప్పుడు మనం గెలిచే పార్టీకి ఓటేద్దాం అనేది ఈ పార్టీ నుంచి కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ పార్టీ నుంచి చీల్చుకుని ఈ పార్టీకి వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే జరగని పని అండి. 2 ఒకటి జనసేన బీజేపీ, జనసేన తెలుగుదేశం కూటమి ఇప్పుడు కలిస్తే బీజేపీ, ఒకటి వైసీపీ, ఈ రెండింటి మధ్యన పోరు ఉంటది. ఇంకోటి కూడా ఇప్పుడు ఏదైతే నన్ను మీరు బాగా చెప్పారు, ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేయాలి ఏ విషయం అయినా సరే, అవి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేయాలి, కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి అన్నారు. అది నిజం. ఏదైతే ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి ఆరోపిస్తా ఉంది ఏంటంటే మీరు కేంద్రం మనలో ఉంచుతా అన్నారు, మీరు 23 మంది ఎంపీలు గెలిచిన కేంద్రం మనలో ఏం ఉంచారు, మీరు ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారు అంటున్నప్పుడు ఉప్పు సుహాసిని గారు చెప్పారు ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినాయి, వికసిత భారత్ లో కూడా ఈ గ్రామాలకు వెళ్ళి పరిచయం చేస్తున్నారు, ఈ ఆంధ్రప్రదేశ్ కి ఏ నిధులు అయితే వచ్చినాయి, ఏ పథకాలు ఎదురు వచ్చినాయి, కోస్టల్ క్యారిడార్ కానీ యూనివర్సిటీలు కానీ ఏదైతే వైజాగ్ స్టీల్ హార్బర్లు కానీ ఇవన్నీ కూడా కేంద్రం అమలు చేసిన రాష్ట్రంలో అన్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఈ ప్రతిపక్షాల ఆరోపణలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఫెడరల్ డెమోక్రసీ సిస్టమ్ లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాల వల్లే కేంద్రం నుంచి ఇతోధికంగా రాష్ట్రానికి నిధులు రావడం జరిగింది. ఆ క్రెడిట్ వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో నిర్వహించిన స్నేహ సంబంధాల వల్ల ఈ రాష్ట్రంలో బీజేపీ నిధులు వరదలా పార్టీ అనేది తన ఎన్నికల ప్రచార సభలో కానీ తను ఏదైతే సిద్ధం సభలో కానీ ముఖ్యమంత్రి గారు ప్రకటించాల్సి ఉంది. అక్కడ బేషిషాలు ఉండకూడదండి. ఎందుకంటే మన ప్రభుత్వం మీద ఈ రోజు ప్రతిపక్షాలు దాడి చేస్తా ఉన్నాయి. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, కేంద్రం నుంచి మీరు ఏం తెచ్చారు ఈ రాష్ట్రానికి అడుగుతున్నప్పుడు ఎస్ మేము ఇంత తెచ్చాం, పోలవరానికి ఇంత తెచ్చాము, ఆయన నిన్నగా మొన్న కూడా 4,000 కోట్ల రూపాయలు కేంద్రం రిలీజ్ చేసింది. కాబట్టి ఇవన్నీ వచ్చినాయని కేంద్రం నుంచి వచ్చినాయని చెప్తే బీజేపీకి ఎక్కడ ఫేవర్ అవుద్దో, బీజేపీకి అక్కడ మైలేజ్ వస్తుంది అనుకుని ముఖ్యమంత్రి గారు అనుకుంటే తన మైలేజీకి ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది. ఫెడరల్ డెమోక్రసీ సిస్టమ్ లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే 5 సంవత్సరాలు నిర్వహించిన స్నేహ సంబంధాలు ఉన్నాయో ఇది ఏ రకంగా వీళ్ళిద్దరు చీకటి ఒప్పందాలని లేకపోతే ఇంకోటి విమర్శలు చేసుకుంటూ వచ్చారు పార్టీ వాళ్ళు. కానీ యాక్చువల్ గా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మధ్య ఉండాల్సిన స్నేహ